హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీల్ మేకర్ అంటే ఇష్టం ఉన్నవారు ఇలా ఒక్కసారి వంకాయ మీల్ మేకర్ కూరని చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ముందుగా మీల్ మేకర్ను హాట్ వాటర్లో వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అప్పుడు వాటిలో ఉండే వేస్ట్ అంతా పోయి మీల్ మేకర్ కూడా సాఫ్ట్గా అవుతాయి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత దానిలో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలను కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పెట్టుకోవాలి. వాటిని వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను 250 గ్రామ్స్ వంకాయలను హాఫ్ కప్ మీల్ మేకర్ తీసుకున్నాను. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. దానిలో ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ను వాటర్ని స్క్వీజ్ చేసుకుంటూ వేసుకోవాలి. మీల్ మేకర్ ఆరోగ్యానికి చాలా మంచిది. దానిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తరచుగా తినడం చాలా మంచిది. మీల్ మేకర్ అంతా వేసిన తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలి. నేను 3 టమాటాలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటా ముక్కలు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యి ఆ టమాటాల్లోంచి వచ్చిన వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కూర చపాతీలోకైనా, అన్నంలోకైనా, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ అంతా మగ్గిపోయి కూర అంతా దగ్గరికైన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. దానిలోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒక్కసారి బాగా కలిపి ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకుని సరిచేసుకోవాలి. దానిలో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, చిన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపి 2 నిమిషాలు ఉంచి దించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.